ఇది పూర్ పోస్చర్ వల్ల డిఫరెంట్ ఏజ్ గ్రూప్కి ఆర్గాన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి? సో ఇప్పుడు జనరల్గా మనకి పాస్చర్ అనగానే నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్కి మనం లిమిటేషన్ వచ్చేస్తుంది. సో యూజువల్గా చాలా మన ఆర్గన్ సిస్టమ్స్ అన్నీ దెబ్బతింటాయి. ఫస్ట్ మనం బ్రీతింగ్ సిస్టమ్ చూసుకుందాం. ఇప్పుడు నేను స్ట్రైట్గా కూర్చున్నాను, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాడ్ పాస్చర్ కూర్చున్నాను అంటే ఇలా స్లో చేయాలి. ఇప్పుడు స్లో చేయిన తర్వాత మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇలా స్లో చేయిన తర్వాత గట్టి గాలి పీల్చుకుంటే ఎక్కువ మీరు బ్రీత్ తీసుకోలేరు. సో అంటే ఆటోమేటిక్గా ఏంటి, మీ బ్రీతింగ్ కెపాసిటీ మీకు లిమిటేషన్ వచ్చేసింది, మీ లంగ్స్ కెపాసిటీ లిమిటేషన్ అయింది. సో ఇప్పుడు నేను స్ట్రైట్గా కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు డీప్ బ్రీత్ తీసుకుంటే ఎక్కువ తీసుకోగలుగుతున్నాను. సో సింపుల్ థింగ్ ఏంటంటే నా బ్యాడ్ పాస్చర్ వల్ల దాదాపు నా లంగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఒకవేళ నా లంగ్ కెపాసిటీ తగ్గిందంటే నా ఇంజూరెన్స్ తగ్గిపోతుంది. నా ఇంజూరెన్స్ తగ్గిందంటే నా మజిల్స్లో ఇంజూరెన్స్ తగ్గిపోతుంది, తొందరగా ఫెటిగిబిలిటీ వస్తుంది, నేను పర్ఫామ్ చేయాల్సిన క్యాలరీస్ బాగా చేయాలని ఇవన్నీ ఇబ్బంది ఉంటుంది. సో ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ ఉంటాయి, స్ట్రెంథనింగ్ ఇష్యూస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి మనకి ప్రాబ్లం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ డయాఫ్రమ్ ఏదైతే ఉందో బ్రీతింగ్కి మనకి సహాయపడే ఒక మజిల్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ట్రెమెండస్ లోడ్ పడుతుంది. సో అందుకని ఈ బ్రీతింగ్ సిస్టమ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ చాలామందికి బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి, తొందరగా ఆయాసపడడం అట్లాంటివి. ఇది బ్రీతింగ్ సిస్టమ్ అండి. అట్ ద సేమ్ టైం డైజెస్ట్ సిస్టమ్ తీసుకుంటే కనుక మనకి ఇప్పుడు చాలామంది ఎక్కువసేపు అంటే మీరు తెలుసు 8 to 9 hours సిస్టమ్ ముందు కూర్చోవడం కానీ లేకపోతే ఒకే చోట పని చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తినేసి కూర్చున్న తర్వాత యూజువల్గా ఏంటి, మన ఇంటెస్టైన్స్ మూమెంట్స్ చేస్తాయి, దాని పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటారు. అవి ఎంత మూమెంట్స్ ఉంటే అంత తొందరగా డైజెషన్ స్టార్ట్ అవుతుంది. సో అంత తొందరగా మనకి అరగడం జరుగుతుంది, మనకి నెక్స్ట్ సిస్టమ్కి వెళ్ళే అవకాశం చాలా తొందరగా ఉంటుంది, కాన్స్టిపేషన్స్ ఇట్లాంటివి రావు. సో ఎప్పుడైతే ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ తగ్గిపోతాయి, ఇప్పుడు నేను అలాగే 8 to 9 hours కూర్చున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు మూమెంట్స్ ఏమి ఉండవు, నా మజిల్స్ ఏం మూమెంట్ అవ్వదు, నా ఇంటెస్టైన్స్ మూమెంట్ ఉండదు. సో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, దానికి మనకి ఇంటెస్టైన్స్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అట్లాంటివి కానీ, కాన్స్టిపేషన్స్ కానీ, ఇండైజెషన్స్ కానీ ఇట్లాంటివి చాలా జరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా ప్రివెంట్ చేయాలంటే ఎవ్రీ 20 minutes ఇంతకుముందు చెప్పినట్టు ఎవ్రీ 20-20-20 రూల్ ఫాలో అయితే కనుక ఎవ్రీ 20 minutes ఒకసారి లేస్తే కనుక ఆటోమేటిక్గా దాని ఇంటెస్టైన్ మూమెంట్స్ కూడా చక్కగా చేసుకుని దాని పని చేసుకుంటుంది. తర్వాత ఎక్స్క్రీటరీ సిస్టమ్, చాలామందికి మీరు చూస్తే కనుక మనకి ఫాస్ట్ ఫుడ్ మూలాన్ని కావచ్చు, లేకపోతే మనం ఎక్కువసేపు కూర్చునే పద్ధతి మూలాన్ని కావచ్చు, కొంతమందికి ఫిష్లాలు పైల్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మన డైజెస్ట్ సిస్టమ్ ఇండైజెషన్ ఏదైతే జరుగుతుందో దానివల్ల కాన్స్టిపేషన్ రావడం, కాన్స్టిపేషన్ వస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, కొంచెం మనం ఫోర్స్ఫుల్గా పుష్ చేయడం అట్లాంటివి జరిగితే కనుక మనకి పైల్స్ కానీ లేకపోతే ఫిష్లాస్ కానీ అట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం చూసుకునే అబౌవ్ సిస్టమ్స్ అండి. అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ఎఫెక్ట్ అయ్యేదంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్, అంటే మజిల్స్, బోన్స్. ఈ మజిల్స్ ఎట్లా అంటే ఒకే పాస్చర్లో కూర్చుంటే కొన్ని మజిల్ గ్రూప్స్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది, అంటే టైట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఎక్కువసేపు ఇలా కూర్చున్న హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటే బ్యాక్ ఆఫ్ థై మజిల్స్ చాలా టైట్ అవుతాయి, దాని వలన సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుందో ఆటోమేటిక్గా అప్పర్ బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. సో అట్ ద సేమ్ టైం కొంతమందికి కాళ్ళు కూడా లాగుతూ ఉంటాయి, సైటిక్ పెయిన్ లాంటిది కూడా రావచ్చు. కొంతమందికి పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటే బటక్లో ఒక మజిల్ టైట్ అవడం వలన దాని కింద ఎగ్జాక్ట్లీ సయాటిక నర్వ్ ఏదైతే రన్ అవుతుందో అది కూడా కంప్రెషన్ అయ్యి పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాం. సో ఇట్లాంటి ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువసేపు కూర్చోవడం వలన మనకి బోన్స్ యొక్క యాక్టివిటీ అంటే ఆస్టియోక్లాస్ట్ అంటే మన రిపేరింగ్ కెపాసిటీ లేకపోతే మళ్ళీ డిపాజిషన్ కెపాసిటీ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అంటే మనకి ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు అందరినీ చూస్తున్నారు, ఇప్పుడు ఒబిసిటీ కూడా చాలా ఎక్కువైపోయింది. ఎక్కువసేపు కూర్చొని మనం సరైన టైంలో తినకపోవడం వలన 8 to 9 hours అట్లా పనిచేయడం ఒబిసిటీ కూడా ఎక్కువ వస్తుంది. అట్ ద సేమ్ టైం హార్మోనల్ చేంజెస్ కూడా వస్తుంది. ఈ హార్మోనల్ చేంజెస్ అని మీరు అందరూ చూస్తున్నారు, ఇప్పుడు PCOS అంటాం. సో అది కూడా మనం చాలా రెగ్యులర్గా వర్డ్ వాడుతున్నారు. సో ఇవి కూడా ఈ హార్మోనల్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పూర్ పాస్చర్ వలన స్లీపింగ్ అంటే మన పాస్చర్స్ సరిగా రాకపోవటం వలన ఆటోమేటిక్గా ఈ స్లీపింగ్ ఎప్పుడైతే వస్తుందో మనకి డిఫరెంట్గా ఒక పొజిషన్ అలవాటు అవటం వలన మనం పడుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన డిస్టర్బెన్స్ వస్తుంది. మనం ఆ పాస్చర్లోకి వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది, మనం ప్రాపర్ పాస్చర్లో పడుకోలేము. పడుకునేటప్పుడు పిల్లో కూడా యూజ్ చేయొచ్చు? డెఫినెట్గా పడుకునేటప్పుడు కంపల్సరీ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మన ఇండియన్స్ ఏంటంటే సైడ్ స్లీపర్స్, అంటే పక్కకు పడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సైడ్కి ఇలా ఎవరు స్ట్రైట్కి పడుకొని నాకు స్ట్రైట్గా పడుకుంటే అవసరం లేదు. సో బట్ అది చాలా తక్కువ మంది పడుకుంటారు. ఎందుకంటే నేను చూసిన ఇంతమంది క్లయింటైల్లో దాదాపు హార్డ్లీ ఒక 9 to 10 ఫింగర్ కౌంట్ చేయొచ్చు, అందరూ సైడ్కే పడుకుంటారు. అందులో నేను ఒకదా. సో అందరూ అండి మాక్సిమం ఇండియన్స్ అందరూ అలా పడుకుంటారు. మీరు స్ట్రైట్ పడుకుంటారు? ఓ అవునా, అసలు మీరు కదలరా? ఏమో తెలియదు. ఫ్యాంటాస్టిక్. అయితే మీరు ఒక 10th నెంబర్ అయితే. సో మీకు పిల్లలు లేకపోయినా పర్లేదు, బట్ ఇది పక్కన పెడితే కనుక సైడ్ పడుకున్న ప్రతి ఒక్కరు పిల్లో కంపల్సరీ పెట్టుకో. లేకపోతే ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఇది లేదంటే ఏమవుతుంది, నెక్ ఇలా డ్రాప్ అవుతుంది, అప్పుడు ఇక్కడ స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, సో ఇక్కడ లోడ్ పడుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, రేపు పొద్దున్న చూసేటప్పటికి కొంతమంది ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటారు,
సో అట్లాంటి ఇష్యూస్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యి స్లోగా మనకి ఇష్యూస్ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారు, దీన్ని ప్రివెంట్ చేయడానికి చేయి పెట్టుకుంటారు. సో మనకి ఏజ్ పెరుగుతున్న కొలది ఈ చేతి కూడా లాగుతూ ఉంటుంది. ఆ చేయి పెట్టుకోకపోతే నిద్ర రాదు. ఒకవేళ పొరపాటున వాళ్ళకి షోల్డర్ పెయిన్ వచ్చింది అనుకోండి, వాళ్ళ పని అంతే. ఇంకా ఎట్లా అంటే ఇలా పెట్టుకోకపోతే నిద్ర రాదు, ఇలా పెట్టుకుంటే షోల్డర్ పెయిన్ వస్తుంది. వాళ్ళకి అసలు స్లీప్ అనేది చాలా కష్టం అవుద్ది. అప్పుడు ఏం చేస్తారు, ఇటువైపు ట్రై చేస్తారు. సో మళ్ళీ ఇటు వచ్చింది అనుకోండి, అసలు నరకమే. ఇంకా ఇటు పైన అంటే బీభత్సం ఇంకా. సో అందుకని ఏం చెప్తామంటే కంపల్సరీ పిల్లో వాడుకోండి. బట్ డెఫినెట్గా అఫ్ కోర్స్ ఎవరికి సరిపడే పిల్లోస్ ఏవైతే ఉంటాయో మీరు సెలెక్ట్ చేసుకొని, పిల్లోస్ చాలామంది ఆన్లైన్లో పెడతారు ఆర్డర్. అస్సలు ఆన్లైన్లో పెట్టద్దు. మీరు దయచేసి షాప్కి వెళ్ళి పెట్టుకొని కొంచెం మనం అది హైట్ సరిపోతుందో లేదా కంఫర్టబుల్గా ఉందో లేదా చూసుకొని కొనుక్కోండి. లేకపోతే ఏం చేస్తాం, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక మీరు మెమరీ ఫామ్ పిల్లోస్ లేకపోతే లేటెక్స్ పిల్లోస్ చూస్తున్నాం. అవి దాదాపు ఒక 3000-4000 పిల్లో కాస్ట్ ఉంటుంది. మనం ఆన్లైన్లో పెట్టేస్తాం, ఇది బాగుంది కదా అది బాగుంది, ఎవరో పక్కన వీళ్ళు చెప్తూ ఉంటారు. మీరు కానీ మళ్ళీ తెచ్చుకుంటే అది మీకు సరిపోకపోవచ్చు, దానివల్ల పెయిన్ కూడా రావచ్చు. అట్ ద సేమ్ టైం పెయిన్ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ మీరు ట్రయల్స్ చేయొద్దు, ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. పెయిన్ ఉన్నప్పుడు ఏ పిల్లో పెట్టుకున్నా, మంచి పిల్లో పెట్టుకున్నా దానికి అడాప్ట్ అవ్వాలి కాబట్టి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకొని అడాప్ట్ అయ్యేంత వరకు మీకు పెయిన్ ఉంటుందని గుర్తుపెట్టుకొని మరీ ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, కొత్త పిల్లో కొనండి, భలే కొన్నామని చెప్పేసి మనం పెట్టేసిన వెంటనే నాకు నొప్పి తగ్గిపోద్దని మ్యాజిక్లో అనుకోవద్దు. డెఫినెట్గా పెయిన్ ఉన్నప్పుడు మీరు కొత్త పిల్లో కొన్నారంటే దానికి అడాప్ట్ అవ్వాల్సిందే, ఆ పెయిన్ తగ్గాల్సిందే. అడాప్ట్ అయిన తర్వాత పెయిన్ తగ్గుతుంది. సో అట్లా అడాప్టేషన్ టైం ఉంటుంది కాబట్టి దానికి మనం టైం ఇవ్వాలి అలా.